This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత రాష్ట్రంలోనే అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్స్గా పనిచేసే ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయినా లేదా 10th తర్వాత ఇంటర్ ఐటీఐ డిప్లొమా కానీ లేదా ఏ డిగ్రీ చేసినా సరే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక కూడా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే పోస్టింగ్ కూడా పొందొచ్చు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏందనేది కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు జిల్లా కోర్టులో, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో పనిచేసే ఉద్యోగానికి సంబంధించి, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి కూడా మినిమం 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఫీ లేకుండా, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో అంటే డీటెయిల్ వీడియో చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ ICFRE కింద పనిచేస్తున్న IFB వాళ్ళు మన హైదరాబాద్లోనే ఉంటుంది. వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్స్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ifb.icfre.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి ICFRE వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం సెలెక్షన్ చేస్తున్నారు. వీటికి మినిమం 10th అర్హత ఉంటే సరిపోతుంది. ఇనిషియల్గా టెంపరీ బేస్ కింద రిక్రూట్మెంట్ చేసినా మీకు ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు. తీసివేయడం ఏమి ఉండదు. మీకు సెలెక్ట్ అయ్యాక కూడా మన హైదరాబాద్, విశాఖపట్నం, మన ఓన్ స్టేట్లోనే పోస్టింగ్ కూడా పొందొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఫస్ట్ డివిజన్లో మినిమం 10th అనమాట. హైయర్ స్టడీ చేసిన ఎలిజిబుల్. కాకపోతే మీకు కంప్యూటర్ సైన్స్ లేదా టైపింగ్లో డిప్లొమా కానీ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. సో ఇది కూడా చూసుకోండి. 10th పాటు ఇది కూడా ఉండాలి. మీ కంప్యూటర్ సైన్స్ లేదా టైపింగ్లో సర్టిఫికేట్ అన్న ఉండాలి, అంటే డిప్లొమా చేసి ఉండాలి. ఒకవేళ మీకు ఈ 12th కానీ గ్రాడ్యుయేషన్లో సైన్స్ సబ్జెక్ట్లో 12th కానీ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే డిజైరబుల్, అంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ కంపల్సరీ ఏం అవసరం లేదు. ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 జూన్ 2025 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 years ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ SC ST వాళ్ళకు కానీ, ఉమెన్స్కి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఈ 28కి 5 years యాడ్ చేసుకోండి వీళ్ళు. తర్వాత మిగతా వాళ్ళకు OBC వాళ్ళకైతే 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు 17,000 per month ఫిక్స్డ్ శాలరీ లాగా ఉంటుంది. సో ఇనీషియల్గా మీకు 4 months కాంట్రాక్ట్ పీరియడ్ కింద రిక్రూట్మెంట్ చేసినా మీకు ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తామని చెప్తున్నారు. మీ పర్ఫార్మెన్స్, వాళ్ళ రిక్వైర్మెంట్ అవన్నీ బేస్ చేసుకొని. సో మీకు ఆ 4 months పీరియడ్లోనే స్టార్టింగ్లోనే మంత్లీ 17,000 శాలరీ అయితే ఇస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మీకు వేకెన్సీ అయితే చాలా తక్కువే ఉన్నవి. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నవి. ఈ హైదరాబాద్ లొకేషన్లోనేమో 3 ఉన్నవి, విశాఖపట్నం లొకేషన్లో అయితే 1 ఉంది. సో మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీ కిందనే ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి, పర్లేదు మాకు క్వాలిఫికేషన్ ఉంది, ఖాళీగానే ఉన్నాము, అప్లికేషన్ ఫీ లేదు, ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ ఇవ్వండి. మీకు కనుక వచ్చిందనుకో హ్యాపీగా చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే చేసుకోవచ్చు. కాబట్టి మంచిగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే యాక్చువల్ ఎలాంటి ఎగ్జామ్ లేదు, కానీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ డేట్, లొకేషన్ కూడా చెప్తాను. సో వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాలి. అవి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీ క్వాలిఫికేషన్, ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటందుకు మాత్రం వాళ్ళు ఎలాంటి TA, DL అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్ ఏమీ అయితే ఇవ్వరు. ఇంటర్వ్యూ వెన్యూ చూడండి, మీకు మన హైదరాబాద్లోనే ఉంటుంది. ICFRE
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కోంపల్లి, ఎస్ఓ, హైదరాబాద్ 500100 ఈ లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఇంటర్వ్యూ డేట్ చెప్తాను, ఆ డేట్ రోజు ఈ లొకేషన్కి అయితే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది, ఆ అప్లికేషన్ ఫామ్ కొన్ని సర్టిఫికేట్స్ కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. ఇంపార్టెంట్ డేట్ చూడండి, మీకు 16th అక్టోబర్ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు ఆ రోజు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాకపోతే మీకు ఇంటర్వ్యూ మాత్రం 4th నవంబర్ 2025 రోజు 10 AM నుంచి 12 PM వరకు కండక్ట్ చేస్తారు. రిపోర్టింగ్ టైం మాత్రం 9:30 ఉంటుంది. ఇంత ముందుకు చెప్పిన లొకేషన్కి 4th నవంబర్ రోజు మార్నింగ్ వెళ్ళండి, 9:30 లోపు వెళ్ళండి. మీకు 10 నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా డేట్ మాత్రం నోట్ చేసి పెట్టుకోండి, లొకేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలంటే, వెళ్ళేటప్పుడు కానీ ఏమేమి తీసుకెళ్లాలంటే, మీరు వీళ్ళ ఒక నోటిఫికేషన్ PDFలోనే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ifb.icfr.gov.in వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి అయినా మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్నాక దానిలో మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అంటే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అంటే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని అప్లికేషన్ ఫామ్తో పాటు తీసుకొని 4th నవంబర్ 2025 రోజు వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్తే సరిపోతుంది. వాళ్ళు మీకు చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్తో సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానీ, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న ఆ పోస్ట్ నేము, బ్లాక్ లెటర్స్లో మీ నేము, బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ అనమాట. సో అన్ని డీటెయిల్స్గా అన్ని ప్రాపర్గా ఇస్తూ ఈ డిక్లరేషన్ మొత్తం చదివేసి మీ సిగ్నేచరు, ఫుల్ నేము, ఎక్కడి నుంచి వెళ్తున్నారో, ఏ డేట్ రోజు, సో అన్ని ప్రాపర్గా అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతారు కదా, క్వాలిఫికేషన్కి, ఏజ్ లిమిట్స్కి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది అది, లేదంటే 10th మేము ఏదైనా ఒకటి తీసుకొని ఇవన్నీ తీసుకొని మ్యాక్సిమం జిరాక్స్, ఒరిజినల్స్ కూడా తీసుకొని వెళ్ళండి. ఒకవేళ వాళ్ళు అడిగితే చూపించండి, వాళ్ళకి వేళ ఒక సెట్ అడిగితే జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. సో వాకిన్ ఇంటర్వ్యూ మీకు ఒకసారి మళ్ళీ డేట్స్, లొకేషన్ చెప్తున్నాను చూడండి. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఈ ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ డైవర్సిటీ, దూలపల్లి, కోంపల్లి, హైదరాబాద్ 500100 లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు. 4th నవంబర్ 2025 రోజు కండక్ట్ చేస్తున్నారు. మీరు 10 AM నుంచి 12 PM వరకు మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. కాకపోతే మీకు 9:30కి రిపోర్టింగ్ టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ లోపే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద ICFRE కింద పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ వాళ్ళు, మన హైదరాబాద్లో ఉన్న ఫారెస్ట్ బయోడైవర్సిటీ వాళ్ళు అయితే 4 ఫీల్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఇనీషియల్గా కాంట్రాక్ట్ బేస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నా, ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ అవన్నీ బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ మంచి అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.